మరుసటి రోజు మళ్ళీ డ్రేక్ 2 గుడ్లు పెట్టింది. ఈసారి కూడా పాము దానిమీదే దృష్టి పెట్టింది. నాకు అనిపిస్తోంది ఏదో ఒక జంతువు మన గూడులోనే ఉండి వాటిని తినేస్తుందేమోనని. అదే పనిగా గుడ్లను కూడా తినేస్తుంది. ఈ రోజు కూడా అలాగే వదిలి వెళదాం. విని పాము నవ్వుతో ఇలా అంటుంది. కప్పేసుకుని వెళ్ళండి లేదా తీసుంచే వెళ్ళండి. మీరొచ్చేలోపు ఇవన్నీ నా కడుపులోకి వెళ్ళిపోతాయి. డక్ మరియు డ్రేక్ ఆ గుడ్లని అలాగే వదిలేసి వెళ్ళిపోయాయి. మరియు నిన్న దాక్కున్న అదే చోట్లో వెళ్లి అవి దాక్కున్నాయి. వాళ్ళ ప్లాన్ ప్రకారమే గద్ద ఒక చెట్టు మీద కూర్చుంది. వచ్చేస్తున్నాను నా కమ్మనైన గుడ్లు. అలా అంటూ ఆ పాము బయటికొచ్చి గుడ్ల దగ్గరికి వెళ్ళింది. అది దగ్గరికి వెళ్ళగానే గద్ద చెట్టులో నుండి మెల్లగా కిందికి దిగింది. అది గుడ్లను తినడానికి తన నోరు తెరిచిందో లేదో గద్ద దాన్ని పట్టుకుంది. గద్ద ఆ పాముని తన నోట్లో పట్టుకుని ఆకాశంలోకి ఎగిరిపోయింది. అయ్యో నన్ను వదిలేయ్. అయ్యో ఈ పక్షి ఎక్కడి నుంచి వచ్చింది? కాపాడండి, రక్షించండి. అది విని గద్ద సంతోషించి నోరు తెరవకుండా ఎగురుతూనే ఉంది. చాలాసేపు ఎగిరిన తర్వాత అది ఒక కొండ మీద వెళ్లి కూర్చుంది. అక్కడ ఇంకా 2 గద్దలు తన కోసం వెయిట్ చేస్తున్నాయి. ఆ గద్ద ఆ పాముని కింద పెట్టిందో లేదో మిగతా గద్దలన్నీ పాముని తినడం ప్రారంభించాయి. అది చనిపోయింది. ఇప్పుడు ఆ 3 గద్దలు చేరి దాన్ని వాళ్ళ ఆహారంగా మార్చుకున్నాయి.